5 రోజుల్లో ముగుస్తుందనుకున్న ఉక్రెయిన్ రష్యా యుద్ధం 5 ఏళ్లైనా కొనసాగుతూనే ఉంది. పైగా మరింత ప్రమాదకరమైన స్థాయికి చేరుకుంది. నిత్యం తీవ్ర స్థాయిలో క్షిపణి డ్రోన్ దాడులతో ఒకరిపై ఒకరు విరుచుకుపడుతున్నారు. జూలై, ఆగస్టు నెలల్లో రష్యా ఉక్రెయిన్పై రికార్డు స్థాయిలో బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లతో దాడి చేసింది. ఇటీవలి దాడుల్లో ఉక్రెయిన్ రాజధాని కీవ్, జపోరిజియా పరిసర ప్రాంతాల్లో అనేక మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు ఉక్రెయిన్ సైన్యం కూడా డ్రోన్లతో రష్యా భూభాగంలోకి చొచ్చుకెళ్లి అటాక్ చేస్తుంది. అతిపెద్ద ఆన్లైన్ రిటైలర్ వైల్డ్ బెర్రీస్ గిడ్డంగులపై, అలాగే చమురు శుద్ధి కర్మాగారాలపై డ్రోన్ దాడులు తీవ్రతరం చేసింది. కాగా రష్యా వ్యూహాత్మకంగా వచ్చే వింటర్ కోసం వేచి చూస్తుంది. గడ్డ కట్టించే చలిలో ఉక్రెయిన్ ప్రజలను తీవ్ర ఇబ్బందులు పాలు చేసేందుకు తమ అస్త్రాలను సిద్ధం చేస్తుంది. ఇప్పటికే ఉక్రెయిన్ నీటి సరఫరా, విద్యుత్ వ్యవస్థలను పూర్తిగా ధ్వంసం చేయడమే లక్ష్యంగా రష్యా బాంబుల వర్షం కురిపిస్తోంది. రాబో రోజుల్లో ఈ దాడులు మరింత తీవ్రతరం కావచ్చు. మరోవైపు యుద్ధ వ్యూహాలను మార్చేందుకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తన రక్షణ మంత్రిత్వ శాఖ, విదేశీ నిఘా విభాగాలలో కీలక అధికారులను మార్చారు. ఈ పరిణామాలు చూస్తుంటే ఈ యుద్ధం ఇప్పట్లో ఆగిలలేదు. అంతర్జాతీయ నిపుణుల విశ్లేషణల ప్రకారం కూడా ఈ యుద్ధం తక్షణమే ముగిసే సంకేతాలు కనిపించడం లేదని తెలుస్తుంది. అయితే రష్యా గానీ, ఉక్రెయిన్ గానీ క్షేత్రస్థాయిలో భూభాగాన్ని పూర్తిగా గెలుచుకోలేకపోతున్నాయి. గత ఏడాది కాలంలో రష్యా కేవలం 0.8% ఉక్రెయిన్ భూభాగాన్ని మాత్రమే ఆక్రమించగలిగింది. ఇంకోవైపు ఈ యుద్ధం వల్ల రెండు దేశాలు భారీగా నష్టపోతున్నాయి. దాదాపు 20 లక్షల మంది సైనికులు చనిపోవడం గానీ, గాయపడడం గానీ జరిగింది. అయినా ఎవరూ వెనక్కి తగ్గడం లేదు. ఇది 2027 వరకు కూడా కొనసాగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం అమెరికా పశ్చిమాసియా సంక్షోభంలో కూరుకుపోయినందున రష్యా ఉక్రెయిన్ శాంతి చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడింది. అమెరికా ట్రంప్ ప్రభుత్వం వచ్చాక ఉక్రెయిన్కు ఇచ్చే సైనిక సాయంపై ఆంక్షలు విధిస్తోంది. ఉక్రెయిన్ సొంతంగా పేట్రియాట్ మిసైళ్లను తయారు చేసుకోవడానికి అమెరికా నిరాకరించడం దానికి పెద్ద మైనస్. అయినా తమ డ్రోన్ టెక్నాలజీతో రష్యాకు నిద్ర పట్టక చేస్తుంది. అలాగే ఉక్రెయిన్ సహా 9 యూరప్ దేశాలతో కలిసి కొత్త రక్షణ కూటమి ఏర్పడింది. మొత్తం మీద చూస్తే ప్రస్తుతానికి సంపూర్ణ శాంతి సాధ్యం కాకపోవచ్చు. కానీ రాబోయే రోజుల్లో ఇరు దేశాల ఆర్థిక వ్యవస్థలు దెబ్బతినడం వల్ల తాత్కాలిక కాల్పుల విరమణ లేదా ఇరు పక్షాలు ఉన్న చోటే యుద్ధం నిలిచిపోయే పరిస్థితి మాత్రం రావచ్చు.